హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైసే కాకుండా ఇలా ఒక్కసారి ప్రాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నా దగ్గర టైగర్ రొయ్యలు ఉన్నాయి. అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మామూలు రొయ్యలు ఉన్నట్లయితే వాటిని అలాగే తీసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ రొయ్యల్ని వేయించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని దానిలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలేమీ మాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత దానిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే ఆ రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఎగ్స్ వేసుకుందాం. ఒక గిన్నెని తీసుకుని దానిలో రైస్కి సరిపడా ఎగ్స్ వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. 3 ఎగ్స్ని పగలగొట్టి ఆ గిన్నెలో వేసుకుని తగినంత ఉప్పు, తగినంత పెప్పర్ వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే మనకు కావలసినంత రైస్ కూడా ఉడికించి చల్లారి పెట్టుకోవాలి. రైస్ చల్లారితే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు రొయ్యల్లో నీరు ఎగిరిపోయిందో లేదో చూసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దానిలో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మామూలు రొయ్యలకైతే అవసరం లేదు, ఉడికిపోతాయి. కానీ నేను టైగర్ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఉడకడానికి ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. మీరు వేసిన రొయ్యలు కూడా ఉడకనట్లయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ రొయ్యలంతా దగ్గరికి అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్ని ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అంతా పొడి పొడిలాడుతూ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలు చేసుకోకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. ఇలా ఎగ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఎగ్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో వెజిటేబుల్స్ వేయించుకోవాలి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవారు అవి కూడా వేసుకొని వేయించుకోండి. స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ ముక్కలు 50% ఉడికేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దానిలో ఇప్పుడు సాసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకుని ఫ్రాన్స్, ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ రైస్ అంతా బాగా కలిసిన తర్వాత దానిలో తగినంత సాల్ట్, తగినంత కారాన్ని చూసుకుని వేసుకోవాలి. ముందుగా మనం ఎగ్లో కూడా పెప్పర్ వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము. రొయ్యల్లో కూడా కారం, మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దానిలోనే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. స్పైసీగా తినేవారు ఇక్కడ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు.
పిల్లల కోసం అయితే ఇప్పుడు వేసిన మసాలాలు సరిపోతాయి. మసాలాలన్నీ వేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత దానిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరని వేసుకుని ఒక్క నిమిషం కలుపుకుంటూ ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కొంచెం నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ ముక్కల్ని నంచుకుని తింటే చాలా చాలా బావుంటుంది. ఇష్టమున్నవారు టమాటా కచప్ కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.